ఈరోజు వాక్యం చూసుకుందాం. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బీ విత్ యూ. ఈరోజు వాక్యం 2 పీటర్ 3వ అధ్యాయం 9వ వచనం. 2 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు అసహ్య ఆలస్యమని ఎంచుకొనినట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాదు, కాని ఎవడునో నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. The Lord is not slow about his promise, as some count slowness, but is patient toward you, not wishing for any to perish, but for all to come to repentance. Amen. ఈ వచనం అలా బ్యాక్ ఆఫ్ ద మైండ్ పెట్టుకోండి. మనం ఇప్పుడు వాక్యంలో వెళ్దాము. మనం వాక్యం చదివినప్పుడు ఫ్రీ విల్ అని ఒక పదం వినుంటాం. ఫ్రీ విల్ తెలుగులో నాకు దొరకలేదు. ఫ్రీ విల్, గాడ్స్ ఫ్రీడమ్ టు హిజ్ ఓన్ క్రియేషన్. స్వేచ్ఛ, దేవుని మనకి ఇచ్చిన స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ అనేది పిన్ పాయింట్గా మాట్లాడాలంటే దాని ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. డైరెక్ట్గా అడిగాను, ఎందుకంటే అడిగితే 3 seconds ఎవరు మాట్లాడట్లేదు, నేనే చెప్తా. స్వేచ్ఛ అనేది ఏంటంటే మనకి భౌతిక రాజ్యంలో బ్రతకడానికి, లేకపోతే ఏ పనైనా చేయడానికి, దేన్నైనా చూడాలైనా చేయాలైనా ఆ మానసిక స్వతంత్రం అనేది ఒకటి ఉంటుంది కదా, అదే స్వేచ్ఛ. ఇక్కడ అనుకొని ఇక్కడ చేస్తామన్నమాట. ఏ పని చేసినా, ఏ పని విన్నా, ఏ పని దేని గురించి అయినా మాట్లాడాలన్నా ఫస్ట్ మనం మెదడులో అనుకునే ఓ 2-3 సార్లు ఆలోచిస్తాం. 3వ సారో 4వ సార్లు బయట చేసేస్తాం. ఈ ఫ్రీ విల్, ఈ స్వేచ్ఛ మనం ఎక్కడ వాడబడుతుంది అంటే ప్రతి దానిలో, ప్రతి మనిషికి, ప్రతి విషయంలో, ప్రతి సిచ్యువేషన్లో ఎప్పుడు 2 ఆప్షన్లు ఉంటాయి, లేకపోతే 2 చాయిస్లు ఉంటుంది. చెయ్యాలా వద్దా, చెయ్యాలా వద్దా. దాన్నే స్వేచ్ఛ అంటాం మనం. ఈ స్వేచ్ఛ దేవునిలో మనం దేవుడి బిడ్డగా మారిన తర్వాత ఆ స్వేచ్ఛని మనం వాడుకుంటున్నామా, లేకపోతే ఆ స్వేచ్ఛ వలనే దేవుడి నుంచి దూరం అవుతున్నామా? ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా? ఆ స్వేచ్ఛ వల్ల దేవుడి నుంచి దగ్గర అవుతున్నామా, దేవుడి నుంచి దూరం అయిపోతున్నామా? అంటే మీకు బయట చెప్పినప్పుడు కూడా లేదు నేను దగ్గర అవుతున్నానని ఒక చిన్న కాన్ఫిడెన్స్ లేదా? సరే, ఆ స్వేచ్ఛతో అంటే మంచిదే, ఆ సెల్ఫ్ రియలైజేషన్ ఉంటే మంచిదే, తప్పు కాదు. కానీ ఆ స్వేచ్ఛ దేవుని మనకి ఇచ్చిందే ఆయనకి దగ్గర అవ్వడానికి కదా. అంటే మనకి ఇంత రియలైజేషన్ ఉన్నప్పుడు ఏం ఆలోచించాలంటే, మీరు నాకు అన్నీ తెలుసు, ఈ రెండిట్లో ఏ చేయకూడదన్నా కూడా తెలుసు, అయినా కూడా నేను అదే చేస్తున్నా అని ఒక సిచ్యువేషన్ వస్తుంది కదా. అది ఎందుకు? స్వేచ్ఛ ఉండడం వల్ల. స్వేచ్ఛ ఉండడం కూడా తప్పేనా? కాదు కదా. సరే, ఇప్పుడు దేవుడు మనల్ని చాలా గొప్పగా ప్రేమించారు, కానీ నిజంగా ప్రేమించారు చెప్పాలంటే కదా. హీ గేవ్ హిస్ వన్ అండ్ ఓన్లీ సన్, జాన్ 3:16. ఆయన బిడ్డని, ఆయన ఉన్న ఒకే ఒక్క బిడ్డని లోకానికి అప్పగించలేదండి, ఇచ్చారు. మొత్తం శారీరకంగా, మెంటల్గా ఇచ్చారు. ఆయన ఇచ్చిన తర్వాత ఆయన మన నుంచి ఏమైనా ఎదురు చూస్తున్నారా? లేదా? అంటే మీరేం చేయరా? చెప్పండి. మన అంటే దేవునికి మనం ప్రేమ ఇచ్చేంత మనం అంత గొప్పలమా? కాదు. ఏంటంటే దేవుడు మనకి ఇచ్చింది ప్రేమ అయితే ఆయన మన దగ్గర నుంచి చూసేది కూడా ప్రేమే. కానీ ఇంకేమైనా చూస్తున్నారా? లేదు. కానీ దేర్ హాస్ బీన్ అ ట్రాన్సాక్షన్, ఒక ఎక్స్చేంజ్ ఒకటి జరిగిందనమాట. ఒక ఎక్స్చేంజ్, అందులో ఏంటంటే 9 డివైన్ ఎక్స్చేంజెస్ అంటారు. యేసు ప్రభు
క్రాస్లో ఒక 9 డివైన్ ఎక్స్చేంజెస్ చేశారు. నేను ఒక్కొక్కటి ఇంగ్లీష్లో పాయింట్ బై పాయింట్ చదువుతాను. బాబురావు గారు తెలుగులో ఒకటి చదువుతారు. ఓకే, ఫస్ట్ ఏంటంటే జీసస్ వాస్ పనిష్డ్ దట్ వీ మైట్ బీ ఫర్ గివెన్. చెప్పండి, ఫస్ట్ పాయింట్ చెప్పండి. మనము క్షమించబడాలని యేసు శిక్షించబడ్డారు. జీసస్ వాస్ వూండెడ్ దట్ వీ మైట్ బీ హీల్డ్. మనం స్వస్థత పొందడానికి యేసు గాయపడ్డారు. జీసస్ వాస్ మేడ్ సిన్ విత్ అవర్ సిన్ఫుల్నెస్ దట్ వీ మైట్ బీ మేడ్ రైచియస్ విత్ హిస్ రైచియస్నెస్. యేసు తన నీతితో మనం నీతిమంతులుగా ఉండడానికి మన పాపంతో పాపంగా చేయబడ్డారు. Jesus died our death that we might share his life. యేసు మన కొరకు మరణించారు, మనము అతని జీవితాన్ని పంచుకుంటాము. Jesus was made a curse that we might share his blessing. మనకు ఆశీర్వాదం లభించేలా యేసు శాపంగా తయారయ్యారు. Jesus endured our poverty that we might share his abundance. యేసు మన సమృద్ధిని పంచుకునేలా మన పేదరికాన్ని భరించారు. Jesus bore our shame that we might share his glory. ఆయన మహిమను పంచుకోవటానికి యేసు మన సిగ్గును భరించారు. Jesus endured our rejection that we might enjoy his acceptance. ఆయన అంగీకారాన్ని మనం ఆస్వాదించగలమని యేసు మన తిరస్కరణను భరించారు. Our old man died in Christ that the new man might live in us. మన వృద్ధుడు యేసులో చనిపోయారు, మనలో కొత్త మనిషి నివసించవచ్చు. ఆమేన్. ఆమేన్. మనకు అర్థమైందా ఈ 9 పాయింట్లు? దైవిగా ఓకే, ట్రాన్స్లేషన్ ఓకే, మీనింగ్ అర్థమైందా మీకు? అర్థమైందా? ఓకే. మనం ఈ భౌతిక రాజ్యంలో మనకు ఏ విషయమైనా కావాలన్నా పొందాలన్నా మన దగ్గర నుంచి ఏదో ఒకటి వెళ్ళిపోవాలి, లేకపోతే మనం ఏదో ఒకటి వదిలేయాలి. అవునా కదా? ఇప్పుడు అబ్రాడ్లో జాబ్ కావాలంటే సొంత ఊరిని వదిలేసి వచ్చేయాలి కదా. మనం వేరే కరెన్సీలో సంపాదించాలంటే మన ఊర్లో ఉన్న ప్రతి విషయం, ఇల్లు వాకిట్లన్నీ వదులుకొని ఇక్కడ మారిపోవాలి. సో ఫర్ ఎవ్రీథింగ్, ప్రతి విషయానికి ఈ లోకంలో మనకి ఏం పొందాలన్నా, కావాలన్నా, సాధించాలన్నా మనకి ఏదైతే నచ్చుతుందో, మనకి ఏదైతే అలవాటు అయి ఉంటుందో అన్ని అలా వదిలేయాలన్నమాట కదా. కానీ వాట్ జీసస్ డిడ్ ఆన్ ద క్రాస్, యేసు ప్రభు క్రాస్ మీద, సిలువ మీద ఏం చేశారంటే, నీదన్నీ నీకు ఏదైతే ఇష్టం లేదో, ఇప్పుడు ఈ ఎక్స్చేంజెస్ 9 డివైన్ ఎక్స్చేంజెస్ లో ప్రతి విషయం ఆయన ఏదైతే మన దగ్గర నుంచి తీసేసుకున్నారో, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక్కరు కూడా అది నచ్చదు. పేదరికం ఇష్టమా మనకి? తలవపండి, లేదని అంత ఇష్టం? ఓపండి, తలవపండి, లేదు కదా. పేదరికం అంటే ఇష్టం లేదు. ఓకే, మనకేమైనా జబ్బు వస్తే ఇష్టమా? ఇష్టం లేదు. మనకి స్కూల్లో మోకాలు పనిష్మెంట్ అంటారు, స్కూల్లో మోకాలు వేస్తేనే ఇష్టం లేదు. అదే జీవితంలో మోకాలు ఏం చేస్తే అస్సలు ఒప్పుకోం. యాక్చువల్లీ ఇష్టం కాదు, ఒప్పుకోం. కరెక్టే చెప్పారు. తర్వాత మనల్ని ఎవరైనా నువ్వు ఒక పాపివి అంటే కాలుతుందా? కాలదా? అంటే ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం వేరే విషయం, ఫస్ట్ కాలుతుంది కదా బ్రదర్. సీరియస్ చూస్తున్నారు, కరెక్ట్ అంటారు. ఓకే, అలాంటన్నప్పుడు ఇక్కడ ఆయన మన దగ్గర నుంచి తీసుకునే విషయాలు కూడా ఎలాంటి విషయాలంటే, మనకి నచ్చనిది ఎప్పటికీ నచ్చవు కూడా అలాంటి విషయాలు. కానీ అది మన దగ్గర ఉంది అని మనం గుర్తిస్తూ, ఆ ఉన్నదాన్ని ఆయన తీసుకున్నారు అని కూడా గుర్తిస్తే, ఆయన చెప్పిన ప్రతి విషయం మన జీవితంలో నెరవేరుతుంది. హెల్ప్ చేయండి అండి, అలా చూడకూడదు. అలా ఏం చెప్తాడు అలా చూడకూడదు, చెప్పాలి. వెయిట్ చేయకూడదు, నేర్చుకుంటాను. ఓకే, అర్థమైంది కదా మీకు? మనకి నచ్చని, ఎప్పుడు నచ్చని విషయాలన్నీ ఆయన ముందే నేను తీసేసుకున్నాను, సో దట్ నా దగ్గర నా బ్లెస్సింగ్స్, నా మంచి ఆత్మీయతనం, నా మంచి రిచ్నెస్, ఎవ్రీథింగ్ అన్ని నీకే అని ఆయన ఇచ్చారనమాట. ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటి? ఒప్పుకోవడం, ఫుల్గా సరెండర్ అయిపోయి, ఫుల్గా వంచేసుకొని, తల వంచేసుకొని ఒప్పుకొని, అవును దేవా
నేను ఒప్పుకుంటాను, నేను పాపినే, కరెక్టే. నాకు జబ్బులు ఉన్నాయి, కరెక్టే. నేను పేదోడినే, కరెక్టే. అన్నీ కరెక్టే, నేను ఒప్పుకుంటున్నా. నాలో ఉన్నది మీరు తీసుకున్నారు, మీలో ఉన్నది నేను ఒప్పుకుంటాను, తీసుకుంటాను కదా. మన ఆయన దగ్గర నుంచి తీసుకోవడానికి కాదు, పెద్ద గొప్పోలేం కాదు. మీరేదైతే నాకు ఇస్తున్నారో అది నేను అలాగా ఒప్పుకుంటాను, మనసారా ఒప్పుకుంటాను అని. ఆమేన్. అర్థమైంది? ఓకే, ఓకే. ఇప్పుడు మనం ఈ భౌతిక రాజ్యంలో ఉన్నాం, బతుకుతున్నాం, రోజులు గడుస్తున్నాయి, అన్నీ ఓకే. మన గోల్స్ అంటారు కదా, మన ఆశలు, డిజైర్స్, అవన్నీ ఎలాగుండాలి చెప్పండి, ఫట్మని చెప్పండి, ఎలాగుండాలి? ఓకే, ఓకే. ఇంకా పరలోక, హ్మ్. ఇంకా రియాలిటీ, రియాలిటీగా పెట్టుకొని మాట్లాడితే, ఇప్పుడు నేను ఒక క్యూసీ ఇంజనీర్ అనుకోండి, నా ప్రేయర్ ప్రతిసారి నా ప్రేయర్ ఏముంటుందంటే, ఆ అరామ్కో అప్రూవ్ అయ్యేదాకా నా ప్రేయర్ పాయింట్ ఫస్ట్ అదే ఉంటుంది. సౌదీలో ఉండేటప్పుడు నాకు ఆ అరామ్కో అప్రూవల్ వచ్చేదాకా నా ప్రేయర్లో ఫస్ట్ పాయింట్ అదే ఉంటుంది. ఇంట్లో వైఫ్ బాగున్నారా, పిల్లలు బాగున్నారా, అవన్నీ దేవుడు చూసుకుంటారు, నాకు అరామ్కో అప్రూవల్ కరెక్ట్గా ఉండాలి. నేను ఇక్కడ ఎవరిని ఏం అనట్లేదు, నేను ఒకవేళ ఇంజనీర్ అండి, నేను అదే అప్రూవల్ వచ్చింది. నెక్స్ట్ ఏంటి, పొద్దున్న ఆనందరాజ్ బ్రదర్ ఒకటి అన్నారు, సిబిటి పాస్ అవ్వాలి కదా. తప్పు లేదు, మనం ఈ భౌతిక రాజ్యంలో బతుకుతున్నాం, కరెక్టే, తప్పు లేదు. కానీ వాట్ ద లార్డ్ ఇస్ ట్రైంగ్ టు టెల్ ఇస్, దేవుడు మనకి ఈరోజు నాతో సహా ఏం చెప్పాలనుకుంటున్నారంటే, అవన్నీ ఓకే, నువ్వు పాయింట్కి రా. పాయింట్ ఏంటంటే, ద పాయింట్ వేర్ యూ అండ్ క్రైస్ట్, ఆ పాయింట్ ఏంటంటే మీరు యేసుక్రీస్తు కలుస్తారు చూడండి, ఆ పాయింట్కి రమ్మంటున్నారు. ఆ పాయింట్కి రావాలంటే మన ఆశలు, గోల్స్ ఎలాగుండాలంటే, సరే ఓపెన్ అడుగుతాను, ఎప్పుడైనా ఇక్కడ సరే ఇప్పుడు దాకా వదిలేయండి, సౌదీకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా మనం మనస్ఫూర్తిగా, దేవా మీ మాట నాకు వినాలి, మీ వాయిస్ ఎలాగుంటుందో నాకు ఒక్కసారి వినాలి, మీరు ఎలా కనిపిస్తారో, ఆ వెలుగేంటో, ఇంతమంది ప్రాఫెసీస్, విజన్స్ చాలా మంది చూసేస్తున్నారు, నాకు ఒక్కసారి, ఎలాగో నైట్ పడుకుంటాను కదా, ఒకసారి ఇలా వచ్చి అలా వెళ్ళిపోండి, ఎప్పుడైనా అడిగామా? నాతో సహా ఈ ప్రశ్న నాతో సహా ఎప్పుడైనా అడిగామా? హానెస్ట్గా ఉంటున్నారు ఆయన, ఆయనతో నేర్చుకోవాలి మీరు. లేదంటే లేదు. ఎప్పుడైనా మీరు లేదని చెప్పేదాకా నేను నెక్స్ట్కి వెళ్తాం లేదు. కానీ ఆ పాయింట్కి మనం కానీ వస్తే, జస్ట్ ఇమాజిన్, ఆ పాయింట్కి మనం వస్తున్నాం అంటే, రోజు రోజుకి మనం ఎంత వాక్యం చదవాలి, రోజు రోజుకి మనం ఎంత ఆరాధించాలి, పెరుగుతూనే ఉంటది, అవునా కాదా? సరే, ఇది అలా మనసులో పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే, మన సీనియర్ క్రిస్టియన్స్ ఉంటారు కదా, అంటే మనక పెద్దోళ్ళు, ఆ, దేవుని రాజ్యంలో మనకంటే పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడు రెండు మూడు మాటలు అంటూ ఉంటారు. అందులో ఒక్క మాట మాత్రం ఫుల్ కాన్స్టెంట్ గా ఉంటది, ఏంటిది? ప్రైజ్ లాడ్ కాదండి, ఇంకో ప్రైజ్ లాడ్ కాదు, ఇంకోటి తెలుసు, చాలా మంది చెప్దామా వద్దా అని కన్ఫ్యూజన్ లో ఉన్నారు. కాదు, నేనైతే చెప్పేసేవాడిని. ఒక మాట మాత్రం కాన్స్టెంట్ గా అంటూ ఉంటారు చిన్నోళ్ళకి, బైబిల్ చదవరా, బైబిల్ చదవమ్మా, రోజు వాక్యం చదువుతున్నావు, పొద్దున్న లేచి వాక్యం చదువుతున్నావు, నైట్ పడుకునే ముందు సామెతలు చదువు అంటారు. ఎందుకు అంటారు తెలుసా? ఆ విషయం చిన్నప్పటి నుంచి ఎందుకు అంటారంటే, ప్రతి మానవుడిలో, ప్రతి మేల్ ఫీమేల్, పురుషుడు స్త్రీ, రెండు, ఆ, వీళ్ళిద్దరిలో ఏంటంటే సొంత బోధ అనేది చిన్నప్పటి నుంచే ఉంటది. పోయిన వారం మనం నేర్చుకున్నాం కదా, సొంత బోధ అంటే ఏదో. సొంత బోధ, ఓన్ పర్స్పెక్టివ్, చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి తెలివి వచ్చేదాకా, తెలివి వచ్చిన తర్వాత నుంచి అది ఉంటూనే ఉంటది అనమాట. ఈ సొంత బోధ ఎలాంటిదంటే, ఒక పక్క సొంత బోధ, ఇంకో పక్క దేవుడు చెప్పే మాటలు, విషయాలు, ఈ రెండు ఎప్పుడు మిక్స్ అవ్వకూడదు. ఈ రెండు ఎప్పుడు, అంటే ఇక్కడ నేను సొంత బోధ తక్కువ ఉండాలి, ఎక్కువ ఉండాలి అనట్లేదు, బాగా వినండి. సొంత బోధ అనేది
తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండకూడదు అనట్లేదు. మన దేవుడి రాజ్యంలో ఉంటే అది ఉండకూడదు. ఎలాగా? మన దేవుడి రాజ్యంలో ఉంటే అది ఉండకూడదు. ఎందుకంటే ఇది నా సొంత బోధ, లేకపోతే ఈ వాక్యం దేవుడు చెప్పారా, ఏది ఇది అని తెలిసేలోపు 2, 3 సంవత్సరాలు గడిచిపోతాయి. ఆ మూడో సంవత్సరం వచ్చేలోపు మనకేం నచ్చిందో మనం అది చేసుకొని వెళ్ళిపోతాం. అది చేసుకొని వెళ్ళిన తర్వాత ఒక 5 సంవత్సరాలు అయిపోతాయి. 6వ సంవత్సరం తెలుస్తది, ఆహా! నేను తప్పు చేశాను. దేవా నన్ను మళ్ళీ తీసుకెళ్ళు అని. మీ దారిలో మళ్ళీ నన్ను తీసుకురా అని. అవునా కాదా? కాదా? యెస్. అందరికి ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టుంది. ఓకే. సో, అలాంటప్పుడు మనం ఎందుకు ఆ సొంత బోధ అనేది వదిలించుకోలేక, లేకపోతే దేవుని రాజ్యంలో ఇంకా ఎక్కువ ఎదగాలి. ఇందాక చెప్పాను కదా! దేవా మీ మాట వినాలి. మీ వెలుగును ఒకసారి చూడాలి. మీ ముందు ఒకసారి నించోవాలి. ఇలాంటి విషయాలు మనం ఎందుకు దేవుడిని అడగం అంటే, ఎందుకు చెప్పండి? మనకు తెలీదు. ఇలా అడగొచ్చని కూడా తెలీదు. కదా! ఈ భౌతిక రాజ్యంలో మనం ఉన్న ఈ ఈ లైఫ్ ఏదైతే ఉందో, మనం ఎంత బిజీ అయిపోయామంటే, ఇవన్నీ అడగొచ్చు. దేవుని దగ్గర ఇలా కూడా మనం క్లోజ్ అవ్వచ్చు. కొంచెం దగ్గరగా మూవ్ అవుదాం అని అవ్వచ్చు అని ఎవరికీ తెలీదు. ఎందుకంటే, ఏ క్రైస్తవుడైనా బయట మనం ఏ క్రైస్తవుడిని కలిసినా కూడా, ఫ్రైడే చర్చ్‌కెళ్లారా? వాక్యం విన్నారా? ఆరాధించారా? అయిపోయిందా? అయిపోయింది. దేవునితో అదే రిలేషన్‌షిప్ అనుకుంటున్నారు. అదే ఫ్రైడే అయిన తర్వాత సాటర్డే, సండే రోజు ఈ ఫ్రైడే కంటే గొప్ప విషయాలు ఈ సాటర్డే నుంచి చేయొచ్చు అని చాలా మంది క్రైస్తవులకి తెలీదు. ఒప్పుకుంటారా? ఒప్పుకోవాలి. సో, దేవునికి దగ్గరికెళ్ళాలంటే దేవుడు మన దగ్గర రావడం కాదు. మనమే ఎళ్ళాలి. మనమే, మనమే దగ్గరికెళ్ళాలి. ఎలాగా? ఫస్ట్ వాక్యం చదివాలండి. ఎక్కువ వాక్యం చదివితే ఏమవుద్దంటే సింపుల్. మనలో ఉన్న సొంత బోధ ఉంది గదా! ఒకటి కరిగిపోద్ది, లేకపోతే చచ్చిపోద్ది, లేకపోతే బయటికెళ్ళిపోద్ది. మనలో అప్పుడు మిగిలేదేంటి? ఏంటండి? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. దేవుని వాక్యం. కదా! సొంత బోధ పోయిన తర్వాత లోపల ఏముంటది? దేవుని వాక్యం. అప్పుడు దేవుడిని కలవడం ఈజీయా? కాదా? చాలా ఈజీ అండి. చాలా ఈజీ. చెప్పాలి మీరు ఈజీ అని. సో, వాట్ గాడ్ వాంట్స్ టుడే, దేవుడు ఈరోజు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారంటే, నేను ఆల్రెడీ నీ దగ్గరే ఉన్నాను బాబు. నువ్వే నా దగ్గరికి రాట్లేదు. ఎన్నో దారులున్నాయి. ఎన్నో రకరకాలైన దారులున్నాయి. కానీ అందులో 1% దారులు కూడా మనం వాడం. ఎందుకు? సొంత బోధ. సింపుల్. ఓన్ గోల్స్. ఈ 99 సార్లు మనం కోరుకున్నవి ఈ లోక విషయాలే. అది మనం ఒప్పుకోవాలి. నాతో సహా. నేను ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాను కదా! నేను చాలా ప్యూర్ అని కాదు. నాతో సహా నేను చెప్తున్నా. 99 సార్లు మనం అడిగే ప్రతి విషయమైనా, కావాల్సిన ప్రతి వస్తువైనా, ఏమైనా సర్టిఫికేట్ అది ఇది అన్నీ లోకపరస్తంగానే ఉంటది గానీ, ఎప్పుడైనా యేసు ప్రభు నన్ను నాకు మిమ్మల్ని ఒకసారి చూడాలి. ఒకసారి ఇలా వచ్చెళ్ళండి ఇలా విషయంలో. ఎప్పుడైనా పోనీ ఇన్నోసెంట్‌గా చిన్న పిల్లోడిలాగా ఎప్పుడైనా అడిగామా? అడుగుండం. నాకు ఆహ్, సొంతంగా ఒకటి చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి నాకేంటంటే ఎగరడం అంటే చాలా ఇష్టం. ఏంటి? ఎగరడం అంటే చాలా ఇష్టం. అంటే ఇప్పటిదాకా నేను ఎగరలేదు. కానీ నాకది ఇష్టం. అసలు అర్థమవుతుందా నేను చెప్పేది? ఏవైనా సెన్స్ ఉందా మాటలో? లేదు. ఏంటంటే నాకు ఎగరడం అంటే చాలా ఇష్టం. ఫ్లైట్‌లో కాదు నార్మల్‌గా అన్నీ అలా చూస్తే ఎంత బావుంటది ఆ ఫీలింగ్ కదా! ఐ ప్రే టు గాడ్. నేను దేవుని దగ్గర ఇప్పటిదాకా 3 సార్లు అడిగుంటాను. ఎప్పుడు అవ్వలేదు. ఐయామ్ స్టిల్ ట్రైయింగ్. ఏం ప్రే చేస్తానంటే, నన్ను కొంచెం మీ ఏంజెల్స్‌నో, దూతలనో పంపి నన్ను కొంచెం అలా ఎగిరించి నాకన్నీ చూపించండి. అంటే రియల్ లైఫ్‌లో నేను పైకి పట్టుకెళ్ళిపోమనట్లేదు నేను. పడుకున్నప్పుడు విజన్‌లోనో, డ్రీమ్‌లోనో, ప్రొఫెసీలోనో వచ్చి నన్ను పైకెత్తి నాకన్ని విషయాలు చూపించండి. లోకంలో మీరు సృష్టించిన చాలా విషయాలున్నాయి కదా! ఏది ఎట్నుంచొస్తుంది? సింపుల్ విషయాలు. గాలి ఎట్నుంచొస్తుంది చెప్పండి మీరు? తెలీదు. కానీ రోజు ఎక్స్‌పీరియన్స్ అవుతాం గానీ, ఎవరికీ ఆ క్వెషన్ ఉండదు. గాలి ఎట్నుంచొస్తుందని. కానీ ఇట్స్ గాడ్స్ క్రియేషన్ కదా! ఎప్పుడైనా మనకు ఆ డౌట్ వచ్చిందా అశోక్ గారు? రాలేదు.
నాకు వచ్చింది. సో దేవుడిని ఇలాంటి విషయాలు ఇది కూడా ఎందుకంటే నేను పైకి ఎగరాలనో నాకు పైనుంచి చూడాలనో కాదు. ఐ వాంట్ టు బి క్లోజర్ టు గాడ్. నాకు దేవునికి దగ్గర అవ్వాలి. అగైన్ వాక్యం చదవాలి నేను. ఇప్పుడు దాకా నాకు ఎక్స్పీరియన్స్ ఎందుకు అవ్వలేదంటే నేను ఇంకా వాక్యంలో చదవాలి, ఇంకా ఎక్కువ చదవాలి. అండ్ ఐ విల్ డూ ఇట్. ఇంకా చదువుతాను. కానీ ఎగిరినప్పుడు మాత్రం సాక్ష్యం ఖచ్చితంగా వచ్చి చెప్తాను, దేవుడు నాకు వచ్చి చూపించారు అని చెప్పి. ఎప్పుడైతే ఆ దేవుని వాక్యం మనలో వెళ్తుందో ఆ దేహాభిమానము చనిపోతుంది. కార్నాలిటీ అంటాం, దేహ అభిమానము. మనలో ఉండే ఆ ఐ అని ఉంటది కదా, ఐ ఆమ్ దిస్, ఐ ఆమ్ దట్, ఐ ఆమ్ హిమ్ అని, ఇట్ డైస్, అది చనిపోతుంది. మన ఎండ్ ఆఫ్ ద ప్రేయర్ లో ప్రతిసారి ఏముంటదంటే యేసు ప్రభు వచ్చేలోపు, యేసు ప్రభు రెండో రాకడలో వచ్చేలోపు నేను యేసు ప్రభులాగా కనిపించాలి, యేసు ప్రభులాగా జీవించాలి. అలాంటప్పుడు ఆ దేహాభిమానము చనిపోవాలి. కరెక్టా? ఓకే, ఓకే. ఎప్పుడు ఒక్క విషయం మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ ఇంగ్లీష్ చెప్తా, తర్వాత తెలుగులో చెప్తా. We are created by him, we are created for him, and we are living here for his plan. మనం దేవుని వల్ల సృష్టించబడ్డాము, ఆయన కోసమే, ఆయన కొరకే మనం బ్రతుకుతున్నాము. ఓకే, మనం ఒకవేళ బతుకున్నప్పుడు కూడా ఆయన ప్రణాళిక కోసమే ఇక్కడ ఉన్నాము. మన దేహాభిమానము, మన డ్రీమ్స్, గోల్స్ నథింగ్ అండి. బ్రతుకుండ కాలం ఆయన కోసం బ్రతుకుదాం, చచ్చినప్పుడు ఆయన కోసం చచ్చిపోదాం. ఒకవేళ ఆయన రాకడ ముందు లోపు మనం చస్తున్నామంటే 2 things, యూ హ్యావ్ టు బీ లైక్ క్రైస్ట్. మనం ఈ యేసుక్రీస్తు లాగా ఉండాలి, జీవించాలి. చనిపోయేటప్పుడు ఆ బాధ ఉండకూడదు. ఇప్పుడు 5 సెకండ్లో మీరు చచ్చిపోతారు అంటారు కదా, అప్పుడు మీలో ఏముండాలంటే ఓకే, ఐ లివ్డ్ మై లైఫ్, నేను నా జీవితాన్ని జీవించాను, యేసులోనే జీవించాను, యేసుతోనే జీవించాను, యేసులానే జీవించాను, నేను చస్తే కూడా యేసు దగ్గరికే పోతాను అని ముందా చావు వచ్చినప్పుడు మనం మొహంలో ఏముండాలి తెలుసా? ఓ చిరునవ్వు ఉండాలి. సరే ఓకే, ఇట్స్ మై ట్రైన్ అని చెప్పి ఆ ట్రైన్ ఎక్కేయడమే, అంతే. అమెన్, అమెన్, ప్రైజ్ గాడ్.